DS-160 అని విన్నాను. అసలు దాని మీనింగ్ ఏంటి నాగేంద్రరావు? DS-160 అనేది ఏంటంటే మేడం, యూఎస్ఏకి వెళ్దాం అనుకున్న స్టూడెంట్‌కి నథింగ్ బట్ వీసా అప్లికేషన్ ఫార్మ్ అనుకోవచ్చు మనము. DS-160 అనేది స్టూడెంట్ యొక్క పూర్తి ప్రొఫైల్ అందులో మనము ఎంటర్ చేయాల్సి ఉంటది. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్, ఇంటర్వ్యూయర్ దగ్గర మీ తరఫు నుంచి ఎటువంటి ఫిజికల్ కాపీస్ అనేటివి ఉండవు. స్టూడెంట్ తరఫు నుంచి ఎటువంటి ఫిజికల్ కాపీస్ అనేటివి ఇంటర్వ్యూయర్ దగ్గర ఉండవు. యూఎస్ఏ వీసా ఇంటర్వ్యూ ఏ విధంగా జరిగిద్దంటే, ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ స్లాట్స్ ఉంటాయి మేడం వీసా స్లాట్స్‌కి. ఫస్ట్ వచ్చేసి ఓఎఫ్‌సి స్లాట్. ఓఎఫ్‌సి స్లాట్ అంటే బయోమెట్రిక్. స్టూడెంట్ ముందు బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది వీఎఫ్ఎస్‌కి వెళ్ళి. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్‌లో హైటెక్ సిటీలో ఉంది. ఈ వీఎఫ్ఎస్‌లో బయోమెట్రిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత DS-160 ఫామ్ ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ వీఎఫ్ఎస్ వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి అంతా ఓకే అనుకున్న తర్వాత అప్రూవల్ చేసి బయోమెట్రిక్ తీసుకుంటారు. దాన్ని బార్ కోడింగ్ ద్వారా ఒక స్టిక్కర్ పాస్‌పోర్ట్ వెనకాల అతికిస్తారు. ఈ పాస్‌పోర్ట్‌ని తీసుకొని వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటది. మన హైదరాబాద్‌లో అయితే నానక్రామ్‌గూడలో వీసా కాన్సులేట్ ఉంది. మన యూఎస్ఏ కాన్సులేట్ ఉంది. అక్కడికి స్టూడెంట్ వెళ్ళాల్సి ఉంటది. వెళ్ళిన తర్వాత ఫస్ట్ క్వెషన్ ఇంటర్వ్యూయర్ అడిగేది ఏందంటే, గివ్ మీ యువర్ పాస్‌పోర్ట్, షో మీ యువర్ I-20 ఇవి మాత్రమే అడుగుతారు. వాళ్ళ దగ్గర మీ యొక్క 10th డాక్యుమెంట్లు, 12th ట్రాన్స్క్రిప్ట్స్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ ఎటువంటి టైప్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్స్ కానీ, ఎక్స్‌పీరియన్స్ కాపీస్ కానీ వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు. వాళ్ళు ఓన్లీ చూసేది వచ్చేసి DS-160 అప్లికేషనే చూస్తారు. ఏ విధంగా అంటే, ఇంతకుముందు మీకు చెప్పాను కదా, నేను బార్ కోడింగ్ పాస్‌పోర్ట్ వెనకాల అతికిస్తారని చెప్పి. కాన్సులేట్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని స్కాన్ చేస్తారు ఫస్ట్ వెళ్ళగానే. స్కాన్ చేయగానే మీరు DS-160లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందులో మానిటర్‌లో వచ్చేస్తది. రాగానే అందులో అతను ఇంటర్వ్యూయర్ ఫస్ట్ చూసేది ఏంటంటే డిస్క్రిప్షన్ చూస్తారు. స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ డిస్క్రిప్షన్. మనం ఏం చేస్తామంటే, స్టూడెంట్ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ 7th క్లాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి, ఇతనికి బయటకి దేశానికి వెళ్ళాలనే ఆలోచన ఎప్పుడొచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? ఎందుకు ఆలోచన చేశారు? ఏ కోర్స్‌కి వెళ్దాం అనుకుంటారో ఆ కోర్స్ ఎందుకు చూజ్ చేసుకున్నాడు? బ్యాచిలర్స్‌లో ఏ కోర్స్ చదువుకున్నారు? ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఫైనాన్షియల్‌గా ఈయనకు స్టూడెంట్‌కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కటి మనం అనలైజ్ చేస్తాం. మాకు దానికి సెపరేట్‌గా ఒక టీమ్ ఉండి వాళ్ళు పూర్తిగా అనలైజ్ చేసి DS-160 అప్లికేషన్ చేస్తారు మన వాళ్ళు. ఈ DS-160లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని బట్టే ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని క్వెషన్స్ అడుగుతారు. ఈ క్వెషన్స్‌లో మీరు ఇచ్చిన ఆన్సర్స్‌ని బట్టే వీసా వస్తది. సో, వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 100% DS-160లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీదనే క్వెషన్స్ అడుగుతారు. కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో అక్కడిక్కడ చూస్తుంటే వీసా రిజెక్షన్స్ అవుతున్నాయి మావి, వీసా రిజెక్ట్ అయింది యూఎస్ఏ వీసా అని చెప్పి అంటా ఉంటారు. అసలు DS-160లో మీ ప్రొఫైల్‌నే ఎవాల్యుయేట్ చేసుకొని ఎలివేట్ చేయలేకపోయారు మీరు అందులో. అంటే ఏందంటే బేసిక్‌గా ఐ హావ్ స్టడీడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2024. ఐ హావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2024 అని చెప్పి ఇస్తున్నారు. ఐ వాంట్ టు స్టడీ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అని చెప్పి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అప్పుడు ఇంటర్వ్యూయర్ ఏమడుగుతాడు, వాట్ ఈస్ యువర్ నేమ్? వెన్ యూ హావ్ బీన్ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్? ఫర్ విచ్ కోర్స్ యూ ఆర్ గోయింగ్ టు ప్లాన్ అని చెప్పేసి అడుగుతున్నాడు. బెటర్ లక్ నెక్స్ట్ టైం పంపించేస్తున్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ కాదు, పూర్తి అనాలిసిస్ చేసి పూర్తి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసి అందులో మనం ఎంట్రీ చేసినప్పుడు నువ్వు ఎక్కడ చదువుకున్నావు, బ్యాచిలర్స్ ఎప్పుడు అయిపోయింది, అండ్ నువ్వు ఈ కోర్స్కి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు, ఈ కోర్స్ వల్ల ఈ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నావు, ఆ యూనివర్సిటీయే ఎందుకు చూస్ చేసుకున్నావు, ఆ యూనివర్సిటీలో ఏమన్నా మనకు స్పెసిఫికేషన్స్లో అంటే ప్రతి యూనివర్సిటీకి యూఎస్ఏ కానీ యూకే కానీ మేడం ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క స్పెషాలిటీస్ ఉంటాయి ఆ కోర్స్ మీద. మనం దాన్ని స్టడీ చేసి స్టూడెంట్స్ చెప్తాం, ఈ కోర్స్ ఈ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నా అని చెప్పి ఆన్సర్ ఇస్తారు కదా. ఓకే అని చెప్పేసి, అంటే ఇతను మొత్తం యూనివర్సిటీని స్టడీ చేశాడు, కోర్స్ మీద స్టడీ చేశాడు, ఆ దేశం మీద నాలెడ్జ్ ఉంది ఇతనికి వెళ్ళడానికి అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇంటర్వ్యూయర్కి వచ్చినప్పుడు 10,000% గ్యారంటీ వీసా అనేది 100% వస్తుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి. ఎక్కడ మిస్ అవుతున్నారంటే DS-160లో ఫామ్ కరెక్ట్గా ఫిల్ చేయకపోవడం. మన తరఫు నుంచి ఏంటంటే మినిమమ్ 500 DS-160s నింపిన బ్యాక్ అండ్ టీమ్ పర్సన్స్ మనకు ఆఫీస్లో అందుబాటులో ఉన్నారు కాబట్టి మనకి ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడాను 70% వీసా సక్సెస్ రేట్ అనేది మన వీసా సంస్థకు ఉంది మేడం ఈ రోజు కూడా యూఎస్ఏకి. ఓకే.